శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. శ్రీ సద్గురువు పట్ల గురుభక్తుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని గురించి గొప్పగా పరమేశ్వరుడు పార్వతీమాతకి తెలియజేస్తూ ఏమని అంటే, సత్యం బ్రూయా ప్రియం బ్రూయాత్ అంటే మనకి చెప్పబడినటువంటి శాస్త్రరీతిగా కూడా శ్రీ సద్గురువు దగ్గర అసత్యము అనేది ఎప్పటికీ కూడా చెప్పకూడదు. ఎందుకు అంటే సత్యాన్ని గురించే మాట్లాడాలి. అంతేకాదు మనకి తథ్యపడినా అవసరపడినా కూడా అప్రియము చెడు అనేది మాట్లాడకూడదు, పలకకూడదు. ప్రియంగానే మాట్లాడాలి, హితకరంగానే ఉండాలి. అంతేకాకుండా అహంకార వాక్యాలు అనేవి ఏమాత్రము కూడా పలుకరాదు. శ్రీ గురుదేవుని దగ్గర ఎక్కువగా ఎప్పుడూ కూడా మరి చనువుతో కూడుకొని సంభాషించకూడదు. అంతేకాక శ్రీ గురువులు ఎటువంటి వారు అంటే సంయమతో ఉండేటువంటి స్వభావం కలిగిన వారు కాబట్టి వృధాగా కాలాన్ని ఎప్పటికీ కూడా పోగొట్టేవారు కారు. శ్రీ సద్గురుమూర్తులు ఎల్లవేళలా కూడా బ్రహ్మమయులై ఉంటారు. అందుచేత చీటికి మాటికి కూడా ఏదో ఒకటి లేనిపోనివన్నీ కూడా కల్పించేసుకొని ఏవేవో మాట్లాడి ఆ మాట్లాడిన తీరులో నన్ను నమ్ముతారు అని తలంచి శిష్యుడు స్వతంత్రించి అంటే ఇంకా ఎక్కువగా నేనేదేదో చెప్తే దాన్ని నమ్మి నాతో సన్నిహితంగా నన్ను విశ్వసించి అనేటువంటి భావనతోటి తనంతటికి తనే స్వతంత్రించి మరి అధనమైన మాటలు అనవసరమైనటువంటి ప్రేలాపనలు చేయకూడదు. అంటే బహుభాషి కాకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు. అంతేకాదు ఇంకా కూడా శ్రీ గురుదేవుని యొక్క ఆశయాన్ని కనుక్కోకుండా అంటే అసలు ఆయన యొక్క ఆశయం ఏంటి, ఆయన యొక్క ఆలోచన ఏమిటి అనే విషయాన్ని గురించి ఏమాత్రమూ తెలుసుకోవడానికి ప్రయత్నము చేయకుండా అవకాశం అందించారు కదా. ఏంటి అంటే నేను మాట్లాడడానికి అవకాశం వచ్చింది కదా అని ఈ విధంగా తన యొక్క భ్రమజనితమైన అజ్ఞానంతో కూడుకొని మరి రాక వచ్చినటువంటి అవకాశం అని తనే ఆలోచన చేసి ఇది బాగుంటుంది అని విధిపూర్వకంగా దేనిని కూడా శిష్యుడు ఎన్నటికీ కూడా వచింపరాదు. ఒకవేళ ఏదైనా చెప్పేటప్పుడు ఇదైతే బాగుంటుంది స్వామి, ఇది బాగోదు, ఇదైతే అక్కడికి వస్తుంది, ఇది రాదు అన్నీ తనకు తెలిసినట్లుగానే అంటే గురుడు ఏదైనా ఆదేశించేదాకా వేచి ఉండక తనే అన్నీ చెప్పేసుకుంటూ తనే ఆదేశాలు ఇచ్చుకుంటూ తనే నిర్ణయం చేసుకుంటూ ఆ విధంగా శిష్యుడు అనేటువంటి వాడు ఎప్పటికీ అట్లా స్వతంత్రించరాదు కూడా అని చెబుతూ, అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞను మాత్రమే విశేషంగా భావించాలి. అలా భావించుతూ ఉన్నటువంటి వాడు మాత్రమే సక్రమమైనటువంటి నడతను అందుకోగలుగుతాడు. అయితే దానిని అంటే శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞనే విశేషంగా భావించాలి. శ్రీ గురుమూర్తి ఏమి చెప్పారు, ఏమి అనుసరించాలి, ఎటువంటి విచారణ, ఆ విచారణలో నాకు కలిగినటువంటి సంశయాలు నిజంగా విచారిస్తే తన యొక్క తత్వ పరిశోధనలో తను విచారిస్తే తనకు సంశయాలే కలగవు. ఒకవేళ కలిగిన భౌతికంగా సద్గురుమూర్తిని మనం అడగనవసరం లేదు. ఎందుకు అంటే సంశయం అనేటువంటిది నశింపజేయటానికే మనలో అంతర్భాగమై అంతర్లీనమై నిధి నిక్షేపించినట్లుగానే ఆత్మజ్ఞాన పరిశుద్ధులై మన ఆత్మస్వరూపంలో మన యందే ఏ విధంగా అంటే మన యందే అధివసించి ఉన్నటువంటి శ్రీ సద్గురుదేవులు మనకు కలిగినటువంటి నిజమైన విచారంలో కలిగిన సంశయాన్ని అక్కడే ఆయన పరిష్కరిస్తారు అని చెబుతూ, అటువంటి బోధ కూడా మన యొక్క విచారణాపూర్వకంగా ఉన్నప్పుడు మాత్రం
జరుగుతుంది అని చెబుతూ, అంతేకాదు వారి యొక్క ఆదేశమే నన్ను ఉద్ధరిస్తుంది అనేటువంటి భక్తి భావంతో మరి ఎల్లవేళలా కూడా గురువర్యుని యొక్క ఆజ్ఞనే విశేషంగా భావిస్తూ దానిని ఎలా గురువర్యునికి ప్రీతికరంగా, ఆయనకి ఇష్టమైనట్లు, ఆయన ఆదేశించినట్లు, ఆయన ఆలోచన చేసినట్లుగా పరిశుద్ధంగా నేను దానిని నెరవేర్చగలుగుతానా అని దానికోసం ప్రయత్నిస్తూ నిరీక్షిస్తూ ఉండాలి. అలా చేయగలుగుతూ శిష్యునికి నిజముగా అలా ఉండడమే నిజమైనటువంటి స్వాతంత్రం, కానీ మరి ఇతరమైనటువంటిది స్వాతంత్రం కానే కాదు. ఏ విధంగా అంటే, కల్లలాడరాదు గర్వించి గురినితో వెదికి నెదిరి పల్కుటదగదెన్నటికి బగను బూనరాదు భక్తుని దండించి గురుడుకి వెడల కొట్టెనేనే. కల్లలాడరాదు అంటే ఎప్పటికీ కూడా ఏ విధంగా శ్రీ సద్గురుమూర్తి యొక్క ఆదేశమే విశేషంగా భావిస్తూ దానిని నేను గురువు యొక్క ఆలోచన విధానానికి ఇష్టపూర్వకంగా పరిశుద్ధంగా కూడా నేను చేయగలుగుతానా, ఆ విధంగా చేస్తే బాగుంటుంది అని తీవ్రతరమైనటువంటి భక్తితో కూడుకొని గురుడు చెప్పినటువంటి ఆదేశానుసారం అటువంటి ప్రయత్నం చేస్తూ సత్ఫలితం కోసం, గురువు యొక్క దయ కోసం నిరీక్షిస్తూ ఉండటమే శిష్యునికి నిజమైనటువంటి స్వాతంత్రం. కానీ ఇక్కడ తనకు లేనిపోయినవన్నీ కూడా తనే నెత్తిని వేసేసుకొని కల్లలాడరాదు శ్రీ సద్గురుమూర్తితో గట్టిగా మాట్లాడడం లేదా అబద్ధాలాడటం కానీ, మరి గర్వంతో కూడుకొని, అంటే నేను ఇస్తేనే, నేను తెస్తేనే చేసేటువంటి పదార్థ సంజనితమైన బుద్ధితోనే ఉంటాడు, కానీ పదార్థ రహితమైనటువంటి బుద్ధితో ఉన్నటువంటి వాడు సత్శిష్యుడు. ఆ పదార్థాలు తను అహంకర్తృత్వ భావం పెట్టుకొని ఆశ్రమానికి చేర్చి నేను ఇస్తేనే, నేను చేస్తేనే సకలం జరుగుతుంది అని తను కర్తృత్వం వహించినప్పుడే తన యొక్క జ్ఞానం ఏ విధంగా అంటే తన అహంకారపూర్వకంగా మారినప్పుడే తను కఠినంగా మాట్లాడటం, అబద్ధాలాడటం, గురువుతో గర్వించి మాట్లాడడం, ఎదురు మాట్లాడడం, అలా కాదు ఇలాగే జరుగుతుంది, నేను ఇలాగే ఉంటాను, ఎందుకంటే నా పద్ధతి వేరు, నేను చాలా నీతిగా ఉంటాను, నేను ఎవరి ద్వారా మాట పడను అని ఇలా తనకు తాను హెచ్చుపోయి చెప్పుకునేటువంటి మాటల ద్వారా, అంతేకాదు కసితో మీరు ఇట్లా అన్నారు, మీ వల్లే నేను రాలేకపోతున్నాను అని ఎవ్వరికి నష్టం? ఇక్కడ శ్రీ సద్గురుమూర్తికి నష్టమా? రాలేకపోతే, కోపగిస్తే, గర్విస్తే, మరి నాటకాలు ఆడితే, అబద్ధాలు ఆడితే ఎవడు సత్య వస్తువుకు దూరం అవుతున్నాడు? ఎవడు శాశ్వతమైన పదవిని వదిలివేసుకుంటున్నాడు? ఎవడు స్థిరత్వం నుండి మరి పారిపోయేటట్టు చేసుకుంటున్నాడు? ఇదంతా శ్రీ సద్గురుమూర్తిని శాపం అని చెప్తామా? కాదు, ఆయన సంయమనంగానే ఉన్నారు. మన ప్రవర్తనే మనకు విధించేటువంటి ఫలితం అని చెబుతూ, అందుకే అలా ఉండకూడదు. భక్తుని దండించి గురుడుకి వెడలగొట్టెనేని. ఒకవేళ చేసినటువంటి పని, చెప్పేటువంటి విషయం వాడికి ఎక్కడం లేదు, ఆ గురువు చెప్పి చెప్పి విసిగిపోయి వీడికిలా కాదు, శారీరకమైన మానసికమైనటువంటి దండను విధిస్తేనే వీడు సక్రమమైనటువంటి విద్యను ఔపోసన పట్టగలడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఒకంత శిక్షించినా మరి లేదా ఆశ్రమం నుండి వెళ్ళగొట్టినా కూడా ఏమాత్రం కూడా గురువుకి ఇది కూడా నా మంచికే, నేను గురువు ఆలోచన ప్రకారం మార్పు తెచ్చుకొని మళ్ళీ గురువు యొక్క అనుగ్రహానికి పాత్రుండు కావాలి అని నమ్రభావంతో వెడలగొట్టినప్పుడు వెళ్ళిపోవాలి. అంతేకాని ప్రతిదానికి గర్వంతో తనే బాధపడుతూ ఉన్నాడు. అక్కడ గురువుని బాధ పెట్టాను అనుకుంటున్నాడు. గురువుకు బాధ లేదు, సంతోషము లేదు. నువ్వు వస్తువు తెచ్చినప్పుడు సంతోషము, నువ్వు కఠినంగా మాట్లాడినప్పుడు బాధ శ్రీ సద్గురుమూర్తికి ఉండదు. ఆయన ఎప్పుడూ కూడా బ్యాలెన్స్ మైండ్, అటువంటి బ్యాలెన్స్డ్గానే ఉంటారు. అందుకే సంయమనశీలురు అని చెబుతూ
ఏ విధంగా అంటే శిష్యుడికి నిజంగా కూడా గురువు యొక్క ఆదేశానుసారం ఆయన యొక్క ఆలోచన రీతి ప్రకారం ఆ ఆలోచనను నిజం చేయగలిగినటువంటి గురువుకి ఎటువంటి ఆలోచన ఉంటుంది? వీడు స్వాధ్యాయమునందు ముందుగా ఉండాలి, శాస్త్రం బోధించినట్లుగా దానిని చక్కగా అనుసరించాలి. శ్రీ సద్గురుమూర్తి యొక్క చర్చా కార్యక్రమంలో తనదైనటువంటి స్వకీయ ప్రయత్నం చేత చేసేటువంటి విచారణలో తాను ముందు ఉండాలి. స్థిర పదార్థం గురించి వాడు శీఘ్రముగా తెలియాలి. ఆ సత్య మార్గం వైపు మరి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వెనుతిరగకుండా పొట్టు విడవకుండా అటు కొనసాగుతూనే ఉండాలి అనే ఆలోచనలే ఉంటాయి. వాటినన్నింటినీ నెరవేర్చు, అందులో నీకు స్వతంత్రం ఉంది, అందులో ఆయనకు ఆనందాన్ని కలిగిస్తావు. అంతేకాని శిష్యుల యొక్క తల్లి గనక బిడ్డల యొక్క ఉన్నతిని ఎలా కోరుకుంటుందో శ్రీ సద్గురుమూర్తి కూడా సత్తునందు ప్రవేశపెట్టాలి అనే తహతహనే చూపించడానికే ఆయన మళ్ళీ కూడా సాధారణమైనటువంటి మానవ రూపంతో వచ్చి ఈ యొక్క సమస్తమైన దానికి కూడా అతీతమైనది, సర్వానికి ఆధారభూతమైనది, సర్వవ్యాపకమైనది పరమాత్మ తత్వం అని ఏమీ తెలియని మనబోటి వారకు బోధించడం కోసం మళ్ళీ సదేహకంగా వచ్చినటువంటి ఆయనకు మనం ఏ విధమైనటువంటి కృతజ్ఞత చూపించాలి అంటే మనకి ఎటువంటి స్వతంత్రము లేదు, చెప్పిన దానిని అనుసరించడమే. అదే మనకి నిజమైనటువంటి స్వతంత్రం, అదే శిష్యునికి ఉండినటువంటి స్వతంత్రం. అంతేగాని మరొక విధంగా కాదు. ఏ విధంగా ఉంటుంది అంటే నిత్య జీవనము ఆనందకరము. నిత్య జీవనము ఇక్కడ నిత్యము అంటే శాశ్వతము అనే కదా అర్థం. జీవనము అన్నప్పుడు ఏ జీవి తన యొక్క స్వధర్మమైనటువంటి పరమాత్మతత్వాన్ని పొందేటువంటిదే వాని యొక్క నిత్య జీవనం. ఆ శాశ్వతమైనటువంటి పదాన్ని పొందటమే వాని యొక్క నిత్య జీవనం. పరమాత్మయందు వాడు పరివ్యాప్తం అవ్వడమే వాడిది నిత్య జీవితం. అది ఎటువంటిది? పరమ ఆనందకరం. ఇంకక్కడ ఇంత ఆనందం పొందాను, ఇంతసేపు ఆనందం పొందాను అంటుందా? కాదు. అక్కడ ఒక వస్తు పరిమితికి కాల పరిమితికి లోబడి ఉండదు. అందుకే పరమ ఆనందకరం శాశ్వతానందం అయినా అటువంటి వాని యొక్క జన్మము నిజంగా ధన్యము. ఎందుకు? మళ్ళీ వాడికి శరీరం రాదు కాబట్టి. ఈశ్వరుని దగ్గర ఎలా ఉండాలి శిష్యుడు అంటే, ఈశ్వరుని దగ్గర నందికేశ్వరుడు ఏ విధంగా ఉంటూ ఉన్నాడో, ఎంత వినమ్ర భావంతో ఉన్నాడో, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏ విషయాన్ని అనుసరించమంటే అనుసరించాడు. అంటే వినడము అనుసరించడము తప్ప ఎదురు తిరిగి సమాధానం చెప్పడము అనే విషయం లేని విధంగా ఉండాలి. అంటే ఈశ్వరుని దగ్గర నంది ఏ విధంగా ఉంటాడో అదే విధంగా శ్రీ సద్గురుమూర్తి దగ్గర సచ్చిష్యుడు అనేవాడు ఆ విధంగా ఉండాలి అని చెబుతూ, అంతేకాదు ప్రభోగుదేవ కులేశానాం స్వామిన్ రాజన్ కులేశ్వర ఇది సంబోధనైర్భీతో గురుభావేన సర్వదా. ఏ విధంగా అంటే ఇక్కడ శ్రీ సద్గురుదేవుని దగ్గర శిష్యుడు ఎలా ఉండాలి అంటే, మనం ఎప్పటి నుండి చెప్పుకుంటూ ఉన్నా కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క సన్నిధిలో శిష్యుడు అనేవాడు నమ్రుడే కావాలి అని చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే గురు గీత అంటే, గీత అంటే వాక్యం ఏ విధమైనటువంటి మనకు ఆదేశం చేసింది అంటే, గురువు పట్ల ఉండవలసినటువంటి ఆదేశం ఏంటి అంటే, ఎల్లవేళలా మరి సర్వకాల సర్వావస్థల యందు కూడా వాడు నమ్రతతో కూడి ఉన్నప్పుడు మాత్రమే తన విషయాన్ని గురించి వాడు తన గురించి తను తెలుసుకుంటాడు, తను తరించిపోతాడు. అంతవరకు కూడా వాడు తరించడు అనే విషయాన్ని తెలియచేస్తూ, అంతేకాదు శ్రీ గురుదేవుని దగ్గర శిష్యుడు సర్వకాలముల యందు కూడా వాడు నిద్ర యందు స్వప్నమునందు కూడా వాడు వినయ విధేయతలతోనే ఉండి ఉండాలి. నమ్రుడు వినయముతోనే ఉండి ఉండాలి. ఆ వినయం దేని నుండి ఉత్పన్నమవుతుంది? కేవలము నమ్మకము, నమ్మకం ద్వారానే భక్తి, భక్తి ద్వారానే నమ్మకము. ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానమయ్యే ఉన్నాయి. కాబట్టి తన వలన ఎటువంటి అపచారం కూడా కలుగుతుందో అనే భీతిల్లిన వాడే, జాగ్రత్త కలిగిన వాడే శ్రీ గురుదేవునందు సర్వేశ్వర భావంతోనే ఉండాలి. ఏ విధంగా అంటే, నా వలన ఏదైనా అపరాధం జరుగుతుందేమో, నా వలన ఏదైనా సరే ఎవరికైనా ఇబ్బందిని కలగజేస్తానేమో అనే భావన, అటువంటి ఆలోచన కలిగిన వాడు ఎలా ఉంటాడో, అటువంటి భయం కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే, ఎల్లవేళలా